శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నిన్నటి రోజు యయాతి చెప్పిన మాట వినని కారణంగా 5 మంది కొడుకులలో 4 శాపం పెట్టాడు. చిన్నవాడైన పూరుణ్ణి భారతదేశానికి సార్వభౌముణ్ణి చేశాడు. చేసే ముందు జరిగిన కథ ఆ విధంగా తన చిన్న కుమారుడు పూరుడు యవ్వనాన్ని పుచ్చుకున్న యయాతి శర్మిష్ఠ దేవయానితో చాలా కాలం సుఖభోగాలు అనుభవించాడు. సుఖభోగాలు అనుభవిస్తూ ఆయన జీవితాన్ని విచారణ చేశారు. అదే చేయాల్సి ఉంది. అంటే మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే ఆయన యయాతి విచారణ చేశారు, మనం విచారణ చేయము. మనం ఏమనుకుంటామంటే ఈ శరీరము శాశ్వతం అనుకొని, ఈ సుఖభోగాలు శాశ్వతం అనుకొని ఒక అజ్ఞాతంలో మనం బ్రతుకుతూ ఉంటాం. మనకు సత్యం తెలిసేతలకి ఆ పుణ్యకాలం దాటిపోద్ది. తర్వాత మనం ఏదైనా పుణ్యం చేద్దామనుకున్నా కానీ శరీరం సహకరించదు. అందుకే మన మహాభారతం వింటే అవతల యయాతి మహారాజు ఆయన జీవితాన్ని సంసారం చేస్తూ జీవితాన్ని ఎలా విచారణ చేశారు అనేది మనకు అవగతం అవుతుంది. అందువల్ల మహాభారతం వినాలన్నమాట. వింటే మనకు తెలుస్తుంది ఎలా బ్రతకాలనేది మనకు మహాభారతం నేర్పుతుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఇచ్చింది కేవలం వచ్చేసి మనిషికి మాత్రమే. మనిషి జన్మ మాత్రమే. ఈ నర జన్మ కానీ పోయిందనుకో మళ్ళీ జన్మ వస్తుందని నమ్మకం ఏమి లేదు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. అంటే మనం తరించాల. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చంద్రవంశంలో ఆ సూర్యవంశంలో ఉండేవాళ్ళు ఎలా వాళ్ళు జీవితాన్ని సమన్వయం చేసి ఈ నరజన్మను వారు ఉపయోగించుకొని వారు ఎలా తరించారో అనేది మనం మహాభారతం రామాయణం భాగవతం పురాణాలు వింటే మనకు తెలుస్తుంది. ఆ విధంగా వారు పోయిన మార్గంలోనే మనం కూడా తరించాలి. అందుకే మానవ జన్మ వచ్చింది. కాకపోతే ఏదో ఒక జన్మ 84 లక్షల జీవరాశుల్లో 83,99,099 ప్రాణులకు అసలు నోరే లేదు. అవి మహాభారతం చెప్తే కేవలం వచ్చేసి మనిషి మాత్రమే వింటే దాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన జన్మ తరింపజేసుకొని మోక్షం పొందొచ్చు. అదే ఇప్పుడు జరిగింది ఇక్కడ. అప్పుడు సత్యం తెలిసింది యయాతికి. యయాతి తన 2 భార్యలు శర్మిష్ఠ దేవయానికి చెప్పారు, దేవి మీరు కూడా వచ్చేసి ఆ ఈశ్వరుని యందు అభిముఖమయ్యి నిరంతరం వచ్చేసి భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ తపోదీక్షతో మనం తరించి ఈ శరీరాన్ని వదిలేసి ఊర్ధ్వలోకాలకి పోయే మార్గం వచ్చేసి సుముఖం చేసుకోమని చెప్పని యయాతి చెప్తాడు. ఆ విధంగా వారందరూ కూడా తన భార్యలతో 2 భార్యలు తీసుకొని యయాతి నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉండే సాధు పొంగవులకు మహాత్ములకు సేవ చేస్తూ ఆ గోమతి నదిలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాలు విని వారు జీవితాన్ని సార్థకం చేసుకొని యయాతి స్వర్గానికి వెళ్తాడు. స్వర్గం రాగానే ఇంద్రుడు అడుగుతాడు, అయ్యా ఈ స్వర్గం రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. 100 అశ్వమేధ యాగాలు చేస్తే కానీ స్వర్గానికి అధిపతి కాలేదు. స్వర్గానికి రావడం అంటే చాలా కష్టము. ఇంద్రసభలో కూర్చొని ధర్మాలను చర్చించాలంటే మరి యయాతి మహారాజా నువ్వు ఎలా స్వర్గానికి వచ్చావో నాకు కొంచెం వివరణ చేయమని చెప్పంటే అప్పుడు యయాతి కించిత్ అహంకారంతో ఆయన మహాత్ములను వచ్చేసి ధిక్కరించారు. ఋషులు మునులు వారందరికంటే కూడా నేను ఎక్కువగా సాధన చేశాను, తపస్సు చేశాను అని చెప్పని ఎప్పుడైతే మహాత్ములను వచ్చేసి ఆయన
అధిక్షేపించాడో వెంటనే ఆయన చేసిన పుణ్యం అంతా తరిగిపోద్ది. వెంటనే ఇంద్రుడు కిందకి దొరికిపోతాడు. అయ్యా ఇక నేను భూలోకానికి వెళ్ళను, ఇంకెక్కడికైనా పంపిమంటే అప్పుడు ఆయన్ని పైకి పంపిస్తాడు. చంద్రమండలం అక్కడికి పంపిస్తాడు. అంటే ఎక్కడైతే చుక్కలు ఉన్నాయో నక్షత్ర మండలంలో పంపిస్తాడు. అప్పుడు ఆయన నక్షత్ర మండలంలో ఉంటాడు. ఎవడు యయాతి. చాలా కాలం తర్వాత అష్టకులు వారు వస్తారు. వారు పైనుంచి వస్తూ దివి నుంచి వస్తూ స్వర్గానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఆ నక్షత్ర మండలంలో ఉండే ఆ యయాతిని చూసి, వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు, వాళ్ళ త్రికాల జ్ఞానులు మహాత్ములు అష్టకులు. వారు అడిగారు, యయాతి మహారాజా ఏమి ఇక్కడున్నావు నువ్వు అని చెప్పంటే ఆయన పశ్చాత్తాపడండు. నేను స్వర్గానికి వెళ్ళాను, కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే మహాత్ములను అధిగమించి నేను మాట్లాడా. అందుకే నోరు ఉంది కదా అని చెప్పని ఎలా అంటే అలా మాట్లాడకూడదు. నోరు మహాత్ముల పట్లగా నోరు పారేసుకుంటే ఎంత విపత్తులు సంభవిస్తాయో మనం మహాభారతం 1కి 10 సార్లు మనకు పరావు చెప్తుంది. ఆ విధంగా జరిగింది. అందువల్ల వచ్చేసి నన్ను భూలోకంలో మళ్ళీ పంపించకపోతే నేనే వద్దని చెప్పని ప్రాధాయపడితే ఆయన ఈ నక్షత్ర మండలంలో వేశాడు ఇంద్రుడు అని చెప్పంటే అప్పుడు నువ్వు పశ్చాత్తాపని కాబట్టి పశ్చాత్తాపే పాప పరిహారం కాబట్టి అంటే మా పుణ్యంతో మేము నిన్ను వచ్చి స్వర్గానికి తీసుకెళ్తామని చెప్పంటాం. మేము ఎవరో కాదు, మేము నీ కూతురు మాధవి కొడుకులు. అంటే కొడుకులు మనవళ్ళ వల్ల కూడా మనం స్వర్గానికి పోయే అవకాశం ఉందన్నమాట. దాంట్లో ఏదైతే తన కూతురు బిడ్డలు కొడుకులు ఎవరైతే ఉన్నారో అష్టకులు వారు వచ్చేసి తన తాతని తోడుకొని వారు స్వర్గానికి పోయారు. అంటే ఆ విధంగా ఈరోజు మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే కొడుకుల వల్లనే కాదు కూతురు వల్ల కూడా మనం మోక్షం స్వర్గానికి వెళ్ళవచ్చు అని మనకు మహాభారతం 1కి 10 సార్లు పరావు చెప్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.